తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని వైసీపీ నాయకులు హబీబుల్లా ఖాన్ అన్నారు. గత 2 రోజులుగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై మాజీ మున్సిపల్ కోఆప్షన్ సలావుద్దీన్ ఆధారాలు లేని విమర్శలు చేయటం దారుణమన్నారు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా తాను పార్టీ మారుతున్నట్లు గత కొన్ని రోజులుగా కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ఆలోచన తనకి లేదని, రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపించి మరోసారి జగన్ను సీఎం చేయటమే తమ లక్ష్యమని హబీబుల్లా ఖాన్ తెలిపారు. ఎటువంటి భోగానాలు నిర్వహిస్తున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను, ఒక నాయకుడిని, ఒక వీరాభిమానిని. నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతాను, వైఎస్ఆర్సీపీలోనే ఉంటున్నాను. చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. నిన్న చూస్తే మా బ్రదర్, మా పెద్ద ఆయన సలావుద్దీన్ అన్న గారు ఒక 2 రోజుల నుంచి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ చదివి మాట్లాడటం దారుణం. మీకు రాజకీయాలపైన ఇష్టం లేకపోతే మీరు రాజకీయాల నుంచి మీరు ఏదైనా పార్టీలో పోవాలనుకుంటే నిర్భయంగా మంచి ఉద్దేశంతోనే మీరు వెళ్ళిపోవచ్చు. అంతేగాని లేనిపోని ఎమ్మెల్యే పైన, మున్సిపల్ చైర్మన్ పైన లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి మీకు ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఏదో డబ్బు ఇచ్చినట్టు, ఎమ్మెల్యే గారు ఎన్ఓసీలు తెచ్చిస్తే, ఆర్డర్లు తెచ్చిస్తే, చుక్కల భూములు కానీ, డీకేటీ భూములు కానీ అమౌంట్ తీసుకున్నారని చెప్పి మీరు ఒక సందర్భంలో మీడియా పరంగా చెప్పినారు. కానీ మీరు ఎవరినైనా పట్టుకొని ఫలానా వ్యక్తి దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నాడని చెప్పి కొన్ని పేరైనా చెప్తే, లేదు ప్రెస్ మూలకంగా కాకుండా మీరు ఫోన్ చేసైనా ఫలానా వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నాడని చెప్తే, మీరు రుజువు చేస్తే నేను మీరు చెప్పినట్టుగానే రాజకీయాలు వదిలేసి మీకు వెనకాల తిరుగుతానని చెప్పి ఈ మీడియా పరంగా నేను చెప్తున్నాను.